పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం. యేసుక్రీస్తు అపోస్తలుడు పేతురు పొంతు, గలతీయ, కప్పదోసియ, ఆసియా, బితూనియాలయందు చెదిరిపోయి వలసదారులుగా జీవించు దేవుని ప్రియజనులకు వ్రాయునది. తండ్రి దేవుని సంకల్ప ఫలముగానే మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసుక్రీస్తుకు విధేయులగుటకు, ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకు ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మ వలన పవిత్రులను చేసింది. మీకు కృపయు సమాధానము లభించునుగాక. సజీవమగు నిరీక్షణ. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమొనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనం ఎదురుచూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమును ప్రకటింపబడి రక్షణకై దైవ శక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఈ రక్షణను గూర్చియే ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి. దేవుడు మీకిచ్చిడి ఈ అనుగ్రహమును గూర్చి వారే దూరదృష్టితో ముందుగా చెప్పిరి. క్రీస్తు అనుభవింపవలసిన కష్టములను తదుపరి మహిమను గూర్చి వారు ప్రవచించినప్పుడు వారి అందున్న క్రీస్తుని ఆత్మ ఏ వ్యక్తిని లేక ఏ సమయమును సూచించెనో వారు తెలుసుకొన ప్రయత్నించిరి. మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే కదా. అట్లు ప్రబోధించినప్పుడే దేవుడు వారికి ఒక విషయము స్పష్టపరచెను. ప్రవక్తల కృషి మీ కొరకే గాని వారి స్వార్థమునకు కాదని దేవుడు వారికి విదితమునర్చెను. సువార్తను గొనివచ్చిన దూతలు మీకీ సత్యములను బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లొనర్చిరి. ఈ సత్యములని దేవదూతలు సహితము చూడగోరిరి. పవిత్ర జీవమునకై పిలుపు. కనుక కృషి ఎనర్ప సిద్ధపడుడు, మెలకువతో ఉండుడు. క్రీస్తు యేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు. దేవునకు విధేయులయుండుడు. మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేటివి కదా. ఆ కోరికలకు బానిసలు కాకుండుడు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు. కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనలను బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలియున్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఏలయన
మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపు చేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారము వంటిది కాదు. నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. లోకము సృజింపబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుది కాలమున విదితమొనర్చబడెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడినవి. ఇప్పుడు సత్యమునకు విధేయులై మిమ్ము మీరు శుద్ధి ఒనర్చుకొనినారు. తోడి విశ్వాసులపై నిజమైన ప్రేమను కలిగియున్నారు కనుక ఒకరినొకరు హృదయపూర్వకముగా గాఢముగా ప్రేమింపుడు. ఏలయన సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు ద్వారా మీరు నూతన జన్మము నొందితిరి. అమరుడగు పితకు సంతానమైతిరి. మానవులందరూ గడ్డి మొక్కల వంటివారు. వారి వైభవము గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోవును, కాని దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలుచును అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. సువార్త మీకు అందించిన సందేశము ఇదియే. 2వ అధ్యాయము. సజీవశిల పవిత్ర జాతి. సమస్త దుష్టత్వమునకు దూరముగా ఉండుడు. ఏ మాత్రము అబద్ధము ఆడకుడు. కపటము అసూయ ఉండరాదు. పరదూషణ మానివేయుడు. నూతనముగా జన్మించిన శిశువుల వలె ఆధ్యాత్మిక పాలకొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఏలైనా ప్రభువు దయను మీరు చవిచూచితిరి. నిరుపయోగము అయినదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని. దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికిని సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులగు మీకు ఈ రాయి అమూల్యమైనది. కాని అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది. మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చేయునది ఈ రాయియే, వారిని పడద్రోయునదియు ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కాని మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరుపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కాని ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కాని ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచుతిరి. దేవుని దాసులు. మిత్రులారా, ఇహలోకమున పరదేశులుగా వలసదారులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకొనుచున్నాను. శారీరక వ్యామోహములు ఎప్పుడునూ ఆత్మతో పోరాడుచుండును. కనుక వ్యామోహితులు కాకుండుడు. మీరు సత్ప్రవర్తన కలవారై ఉండవలెను. అన్యులు మిమ్ము దుష్ప్రవర్తకులని దూషించిన ఎడల మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించినట్లు ప్రవర్తింపుడు. అప్పుడు వారు దర్శనమిచ్చు రోజున దేవుని మహిమపరచగలరు. ప్రభువు నిమిత్తమై మానవులకు అధికారులకు
అందరకు లోబడియే ఉండుడు. సర్వాధిపతి చక్రవర్తికి వినమ్రులై ఉండుడు. దుష్టులను శిక్షించుటకు, శిష్టులను మెచ్చుకొనుటకు పంపబడిన పాలకులకు విధేయులై ఉండుడు. మీరు మీ సత్కార్యముల వలన మూర్ఖ ప్రజల జ్ఞానహీన ప్రసంగములను అణచివేయవలెను. ఇది దేవుని చిత్తము. స్వేచ్ఛా జీవులుగా బ్రతుకుడు, కాని మీ స్వేచ్ఛ ద్వారా దౌష్ట్యమును కప్పిపుచ్చకుడు. దేవుని దాసులగని జీవింపుడు, అందరినీ గౌరవింపుడు, తోడి విశ్వాసులను ప్రేమింపుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడు, చక్రవర్తికి మర్యాద చూపుడు. క్రీస్తు బాధల దృష్టాంతము. సేవకులారా, మీ యజమానులకు మీరు విధేయులు కావలెను. వారికి సమస్త మర్యాదలను చూపుడు. దయాపరులు, సౌమ్యులు అగువారికి మాత్రమే కాదు, కఠినులకు కూడా మర్యాద చూపుడు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని ఎడల నిష్కపట మనస్సాక్షి కలిగి దానిని ఓర్పుతో సహించిన ఎడల దేవుని అంగీకారమును పొందును. ఏలైనా తప్పునర్చి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో దాని యందు ఏమి గొప్పతనము ఉన్నది? కాని మంచినే చేసియు దానికై బాధను అనుభవింపవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును. దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను. ఏలైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరచెను. ఆయన ఎట్టి పాపమును చేయలేదు. ఆయన నోటి వెంట ఎప్పుడునూ ఎట్టి అసత్యమును వెలువడలేదు. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకము ఉంచెను. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచి మీరు స్వస్థత నొందితిరి. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి. కాని ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియు అగువాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. పౌలు కొలొస్సీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడి. అచ్చట దేవుని కుడిప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందుగల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి. మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. పాత కొత్త జీవితములు, జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. ఇటువంటి వాని వలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును. ఒకప్పుడు మీ జీవితములు ఈ కోర్కెలతో జీవించి ఉన్నప్పుడు మీరు ఇటువంటి మనుష్యులతో నడుచుకొనిడివారు. కాని ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అనువాని నుండి విముక్తులు కావలెను. మీరు ఎప్పుడునూ దుర్భాషలాడరాదు. అవమానించడి మాటలను, నిందించడి మాటలను పలుకరాదు. అబద్ధములు ఆడరాదు. ఏలైనా మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించినారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలిసికొనుటకై మానవుని సృష్టికర్తయైన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదులని, యూదేతరులని,
సున్నతి చేయబడిన వారని, చేయబడని వారని, అటవికులని, అనాగరికులని, సేవకులని, స్వతంత్రులని ఎవరునూ లేరు. క్రీస్తే సర్వస్వము. అందరి యందు క్రీస్తు ఉన్నాడు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను, ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుదు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పిడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. క్రొత్త జీవితములు, వ్యక్తిగత సంబంధములు. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు. వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు. ఏలయన వారికి అధైర్యము కలగవచ్చును కదా. దాసులారా, మీరు మీ మానవ యజమానుల ఆదేశములను పాటింపుడు. వారి అనుగ్రహము పొందుట కొరకు వారు గమనించుచున్నప్పుడు మాత్రమే కాక దేవుని యందు భక్తి కలిగి ఎప్పుడునూ మీ యజమానుల ఆదేశములను చిత్తశుద్ధితో పాటింపుడు. మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుష్యుల కొరకు చేయుచున్న కార్యము వలె గాక దేవుని కార్యముగా భావించి చేయుడు. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునను విషయమును గుర్తుంచుకొనుడు. ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తుని సేవించుచున్నారు. తప్పుడు పనులు చేయువారు ఎవరైనప్పటికీ అట్టి తప్పిదములకు ఫలితము అనుభవింపగలరు. ఏలయనా దేవుని యందు పక్షపాతం ఉండదు. 4వ అధ్యాయము. యజమానులారా, మీరు మీ సేవకుల ఎడల సక్రమముగా న్యాయముగా ప్రవర్తింపుడు. పరలోకములో మీకు కూడా ఒక యజమానుడు కలడని విషయము గుర్తుంచుకొనుడు. ఉత్తరువులు. ప్రార్థనను పట్టుదలతో చేయుడు. ప్రార్థన చేయునప్పుడు జాగరూకతతో ఉండుడు. దేవుని ఎడల కృతజ్ఞతాభావము కలిగి ఉండుడు. ఇదే సమయములో మా కొరకు కూడా ప్రార్థింపుడు. దేవుని సందేశమును బోధించుటకును క్రీస్తు రహస్యమును వివరించుటకును దేవుడు మాకు మంచి అవకాశం ఇవ్వవలెనని ప్రార్థింపుడు. అందులకే నేను ఇప్పుడు కారాగారమునందు ఉన్నాను. ఆ విషయమును నేను స్పష్టముగా వివరించు సామర్థ్యము నాకు కలుగునట్లు ప్రార్థింపుడు. అవిశ్వాసులకు వారితో వ్యవహరించినప్పుడు మీరు మీకు గల ప్రతి అవకాశమును చక్కగా వినియోగించుకొనుచు వివేకముతో ప్రవర్తింపుడు. మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగాను ఉప్పు వేసినట్లుగా రుచికరముగాను ఉండవలెను. ప్రతి వ్యక్తికి సరి అయిన సమాధానము ఎట్లు చెప్పవలెనో మీకు తెలిసి ఉండవలెను. శుభాకాంక్షలు. ప్రియ సోదరుడును నమ్మకమైన పరిచారకుడును ప్రభువు కార్యమందు తోడి సేవకుడునైన తుకికు మీకు నన్ను గురించిన అన్ని వార్తలను తెలుపును. ఇందుకొరకే మేము అందరమును ఎట్లు ఉన్నదియు
మీకు వివరించి మీ హృదయములను ప్రోత్సాహపరచుట కొరకే నేను అతనిని మీ వద్దకు పంపుచున్నాను. అతనితో పాటు మీ బృందమునకు చెందిన విశ్వసనీయుడైన ప్రియతమ సోదరుడు ఒనేసిము కూడా వచ్చును. ఇచ్చట జరుగుచున్న వానిని అన్నింటినీ వారు మీకు చెప్పగలరు. నాతో పాటు కారాగారమునందున్న అరిస్టార్కు, బర్నబాకు దగ్గర బంధువైన మార్కు మీకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు. అతడు మీ వద్దకు వచ్చినచో అతనికి స్వాగతము చెప్పవలసినదిగా అతనిని గురించి మీరు ఇదివరకే ఉత్తర్వులు పొందియున్నారు. యూస్తు అనడి యోషువా కూడా శుభాకాంక్షలు తెలుపుచున్నాడు. పరివర్తన చెందిన యూదులలో సున్నతి పొందిన మీరు మాత్రమే దేవుని రాజ్యము కొరకు నాతో కలిసి పనిచేయుచున్నారు. వీరు నాకు చాలా సాయపడుచున్నారు. మీ బృందమునకు చెందిన మరొక సభ్యుడును యేసుక్రీస్తు సేవకుడునైన ఎపాఫ్రా కూడా అభినందనలు తెలుపుచున్నాడు. మీరు ఎల్లప్పుడూ దృఢముగా నిలబడగలుగునట్లు, పరిణతి పొందగలుగునట్లు దేవుని సంకల్పమునకు సంపూర్ణ విధేయతతో దృఢ విశ్వాసము కలిగి ఉండునట్లును అతడు దేవుని సర్వదా ప్రార్థించుచున్నాడు. మీ కొరకును లవోదికయ, హిరాపొలీలలోని ప్రజల కొరకును అతడు పడుచున్న కఠినమైన శ్రమను నేను స్వయముగా ధృవపరపగలను. మన ప్రియతమ వైద్యుడు లూకా మరియు డెమాసు కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు. లవోదికయ్యలోని సోదరులకును, నుంఫాకును, ఆమె ఇంట కూడుచుండు దైవ సంఘమునకును నా శుభాకాంక్షలు తెలుపుడు. మీరు ఈ లేఖను చదివిన పిమ్మట ఇది లవోదికయ్యలోని సంఘములో కూడా తప్పనిసరిగా చదువబడినట్లు శ్రద్ధ వహింపగలరు. ఇదే సమయములో లవోదికయ్య మీకు పంపగల జాబును సైతము చదువవలను. ప్రభుని యందు నీకు అప్పగింపబడిన పరిచర్య పూర్తి యగునట్లు శ్రద్ధ వహింపుము అని అర్కిప్పు నాకు చెప్పగలరు. పౌలునైన నేను స్వహస్తముతో ఈ శుభాకాంక్షలను వ్రాయుచున్నాను. నా సంఖ్యలను మరువకుడు. కృప మీకు తోడై ఉండునుగాక. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సేవకుని తప్పులను గూర్చి యజమానునికి చెప్పకుము. చెప్పినచో ఆ దాసుడు నిన్ను శపించును, నీకు కీడు చుట్టుకొనును. కొందరు తమ తండ్రులను శపింతురు, తమ తల్లులను గౌరవముతో చూడరు. కొందరు తాము పవిత్రులమని ఎంచుదురు కాని తమలోని మాలిన్యమును మాత్రము తొలగించుకొనరు. కొందరు కళ్ళు నెత్తికి వచ్చి గర్వపు చూపులు చూతురు. కొందరికి తమ దంతములే ఖడ్గములు, తమ దౌడలే కత్తులు. ఈ క్రూరులు పేద సాధలను పీడించి పిప్పి చేసి నేల మీద వారి అడపొడ కానరాకుండా చేయుదురు.